అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క బిల్లును ప్రతిపాదించిందో ఆ 8 పాయింట్స్ని ముస్లిం సోదర సోదరీమణులకి ఏదైతే వ్యతిరేకంగా ఉందో వాటిని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఆ బిల్లులో ఏదైతే ముస్లిం సాంప్రదాయాలకి ముస్లింల పరిరక్షణకు వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యతిరేకిస్తుందో మీ అందరికీ కూడా నేను తెలియచెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ బిల్లును గత పార్లమెంటు సమావేశాలకు ముందు క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు, క్యాబినెట్లో ఆమోదించినప్పుడు ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామైనటువంటి చంద్రబాబు గారి పార్టీ రామ్మోహన్ నాయుడు గారు ఈ యొక్క బిల్లును వ్యతిరేకించకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈ యొక్క బిల్లు ముస్లిం సోదరులకి సోదరీమణులకి వ్యతిరేకంగా ఉందని తెలిసి కూడా క్యాబినెట్లో ఆమోదించడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్హిస్తూ ఉంది. ఇక దాంట్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ అంటే ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి సభ అయినప్పటికీ కూడా ఏ రకంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేతులు కలిపి ఈ యొక్క బిల్లుని పాస్ చేయించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ యొక్క బిల్లుని ప్రపోజ్ చేసి ఆమోదించిన తర్వాత లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఇక్కడ లోక్సభకు వచ్చిన తర్వాత మాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, మేము కొన్ని అమెండ్మెంట్స్ని సవరణలను మేము ప్రతిపాదిస్తామని చెప్పడం నిజంగా హాస్యాస్పదం. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లుని లోక్సభలో రిజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ముస్లిం సోదరుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిలబడి ఉంటుంది, పోరాటం సాగిస్తుంది అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటి అంశం ఈ యొక్క సవరణ బిల్లు అమెండ్మెంట్ బిల్లులో సెక్షన్ 32 సబ్సెక్షన్ 2 క్లాస్ ఈ ఇది ఈ వక్ఫ్ ఒరిజినల్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో వక్ఫ్ బోర్డుకి ఆ యొక్క ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి అన్నటువంటిది డిసైడ్ చేసేటటువంటి అధికారం ఉంటుంది, ఎలా యూటిలైజ్ చేయాలి అన్నటువంటిది ఆ విషయంలో కూడా వక్ఫ్ బోర్డుకి అధికారం ఉంటుంది. ఈ యొక్క ఉద్దేశపూర్వకంగా ఈ సెక్షన్ 32 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ ఈ అన్నదాన్ని అమెండ్ చేస్తూ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అధికారాలను పరిమితం చేస్తూ దాన్ని వక్ఫ్ బోర్డుని వీకెన్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక 2024లో ఈ సెక్షన్ 72 అన్నటువంటి దాన్ని యాన్యువల్ కాంట్రిబ్యూషన్ ప్రతి ఒక్క ప్రాపర్టీ మీద ప్రతి ఇన్కంలో జనరేట్ అయినటువంటి ఇన్కంలో కొంత భాగాన్ని గతంలో ఒరిజినల్ యాక్ట్ ప్రకారం 7% మొత్తం వక్ఫ్ బోర్డుకి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని 5% తగ్గించి వక్ఫ్ బోర్డు యొక్క నిజంగా ఆ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క దాన్ని పరిమితులు విధిస్తూ వక్ఫ్ బోర్డు యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా వీళ్ళు ఈ రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ మీరు ఒక్కసారి ఇంకొక ఎండోమెంట్ యాక్ట్ అయినా కూడా తీసుకోండి. ప్రతి ప్రార్థనా మందిరంలో వచ్చేటటువంటి ఆదాయంలో కామన్ గుడ్ ఫండ్కి ఈ యొక్క వక్ఫ్లోనే కాదు ఎండోమెంట్ యాక్ట్లో కూడా కామన్ గుడ్ ఫండ్కి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కామన్ గుడ్ ఫండ్ని ఆ యొక్క రిలీజియస్ పర్పస్కి ఆ యొక్క టెంపుల్స్ పరిరక్షణకి ప్రార్థనా స్థలాల పరిరక్షణకి వాడతారు. దాన్ని తగ్గించినప్పుడు ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో 7% నుంచి 5%కి తగ్గించినప్పుడు వక్ఫ్ బోర్డు యొక్క ఆదాయం కూడా తగ్గిపోతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఆ యొక్క ఏదైతే ఈ యొక్క అధికారాలను పరిమితం చేస్తూ క్రిపుల్ చేస్తున్నారో
ఆ యొక్క సవరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మరొక ఆరోపణ చేశారు బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ యొక్క ల్యాండ్, ఈ యొక్క భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి మ్యాక్సిమం ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి 31/3/23 లెక్కల ప్రకారం 4.88 లక్షలు, అంటే 4,88,000 హెక్టార్ల భూమి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి ఉంది. వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ల్యాండ్స్ అంతా కూడా చాలా భాగం రైల్వే భూముల్ని వక్ఫ్ బోర్డు తీసుకుంటుంది, ఆ రకంగా రైల్వేస్కి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆరోపణ చేశారు. దీంట్లో వాస్తవం ఎంత మాత్రం లేదు. ఇది వాస్తవానికి సుదూరం. మొత్తం 4,88,000 హెక్టార్స్ ఉండేటటువంటి ల్యాండ్లో మొత్తం 0.17% ఆఫ్ ల్యాండ్ రైల్వేస్కి సంబంధించింది మాత్రమే ఎంక్రోచ్మెంట్లో ఉంది. 0.17. 4,88,000 హెక్టార్లు ఎక్కడ, 0.17 హెక్టార్స్ ఎంక్రోచ్మెంట్ ఎక్కడ? దాంట్లో కూడా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి అన్నటువంటి ఆరోపణ చాలా చాలా కుట్రపూరితమైనటువంటి ఆరోపణ అని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మనం ఈ యొక్క ఆరోపణ నిరాధారమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. వక్ఫ్ అనేటటువంటిది, వక్ఫ్ అంటే మీకు మీనింగ్ తెలిసి ఉంటుంది. వక్ఫ్ అంటే యాక్ట్ ఆఫ్ ఎ ఓనర్ డెడికేటింగ్ ద ప్రాపర్టీ ఫర్ ఎ పర్టికులర్ చారిటబుల్ రిలీజియస్ యూజ్. ఒక ముస్లిం ఒక ప్రాపర్టీని వక్ఫ్కి కానీ డొనేట్ చేస్తే దాన్ని వక్ఫ్ అంటారు. అది ఎసెన్షియల్లీ అది కంపల్సరీగా అది రిలీజియస్ పర్పస్కి మాత్రమే ఉపయోగించాలి అన్నటువంటిది ఆర్టికల్ 26 ప్రకారం ముస్లిమ్స్ చారిటీకి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇస్లాంకి ఇచ్చేటటువంటి అధికారాన్ని కాన్స్టిట్యూషన్లోనే ఉంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏందనంటే, ఇప్పుడు ఈ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క ఆరోపణ ఏదైతే చేస్తున్నారో రైల్వేస్ ల్యాండ్ని ఎంక్రోచ్ చేశారన్నటువంటి విషయాన్ని దీంట్లో ఎలా నిరాధారం అంటే, ఎవరైనా కూడా డొనేట్ చేస్తేనే ఒక రిలీజియస్ పర్పస్ కోసం, ఇస్లాం పర్పస్ కోసం డొనేట్ చేస్తేనే అది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అవుతుంది. ఎంక్రోచ్ చేసినటువంటి ల్యాండ్ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కాదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక సెక్షన్ 97 స్టేట్ గవర్నమెంట్, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా మనకు ఉన్నటువంటి దేశంలో 29-30 రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి సెక్షన్ 97 ప్రకారం ఏదైనా వక్ఫ్ బోర్డు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే, జడ్జిమెంట్ కానీ పాస్ చేస్తే ట్రైబ్యునల్ దాన్ని రివర్స్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. మీరు చేసేటటువంటి ఆరోపణల్లో ఆ అధికారాలు మీకు ఉన్నప్పుడు ఆ ఆరోపణలు ఎలా నిజమవుతాయి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాన్సెప్ట్ ఆఫ్ ఓనర్షిప్, ఇప్పుడు సెక్షన్ 104 104 అమెండ్మెంట్ బిల్లు ప్రకారం, యాక్ట్ ప్రకారం ద రైట్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ టు డొనేట్ ది ప్రాపర్టీ అంటే ముస్లిమ్స్ కానటువంటి వాళ్ళు, ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వక్ఫ్కి డొనేట్ చేయకూడదు అన్నటువంటిది ఈ అమెండ్మెంట్లో తీసుకొస్తా ఉన్నారు. కానీ ముస్లిం సోదరులు మాత్రం మిగతా ఏ రిలీజియస్ ట్రస్టులకైనా కూడా డొనేట్ చేయొచ్చు. అంటే ముస్లిమ్స్కి ఎంత అన్యాయం జరుగుతూ ఉంది ఈ బిల్లులో అన్నటువంటిది మిమ్మల్ని నేను అర్థం చేసుకోమని వేడుకుంటా ఉన్నా. ఆర్టికల్ 300A 300A ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ C ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 1982 ఈ 3 చట్టాల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని కానీ సెక్షన్స్ని కానీ కలిపి చదువుకుంటే ఈ యొక్క నాన్ ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డుకి డొనేట్ చేయకూడదు, ముస్లిమ్స్ కానీ మిగతా
ఏ రిలీజియస్ బాడీస్కైనా డొనేట్ చేయొచ్చు అన్నటువంటిది ఇది నిజంగా చట్టవిరుద్ధం అన్నటువంటి దాన్ని గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం హక్కుల పరిరక్షణ కోసం దీన్ని అపోజ్ చేస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. నాన్ హిందూస్ కెన్ డొనేట్ టు టెంపుల్స్ అంటే ముస్లిమ్స్ టెంపుల్స్కి డొనేట్ చేయొచ్చు, చర్చికి డొనేట్ చేయొచ్చు, లేకుంటే ఇంకేదైనా ఇతర మతాల వాళ్ళకి ముస్లిమ్స్ డొనేట్ చేయొచ్చు, కానీ ఇతర మతాల వాళ్ళు వక్ఫ్ బోర్డుకి డొనేట్ చేయకూడదు అన్నటువంటిది ఈ యొక్క అమెండ్మెంట్లో సారాంశం. ఇక బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎండోమెంట్ యాక్ట్లో పర్టికులర్ రిలీజియన్ విత్ రిగార్డ్స్ టు ఈ యొక్క డొనేషన్స్ ఏదైతే ఉన్నాయో డెడికేట్ చేస్తున్నారో దాంట్లో వాళ్ళు ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ వాటిని అన్నింటినీ సూపర్సీడ్ చేస్తుంది, ముస్లిం యొక్క హక్కులకి భంగకరంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రిఫార్మ్స్ అన్నటువంటిది కాలానికి అనుగుణంగా మనం రిఫార్మ్ కావాలి, కానీ రిఫార్మ్స్ అన్నటువంటివి రిఫార్మ్స్ అంటే అర్థం డిస్మాంటిల్ చేయమని కాదు, రిఫార్మ్స్ అంటే అర్థం డెస్ట్రాయ్ చేయమని కాదు, రిఫార్మ్స్ అంటే అర్థం డెసిమేట్ చేయడం అని కాదు. ఈ యొక్క బిల్లులో ముస్లిమ్స్ని ముఖ్యంగా డిస్మాంటిల్ చేసేటటువంటి విధంగా, హక్కులను డెస్ట్రాయ్ చేసేటటువంటి విధంగా, డెసిమేట్ చేసేటటువంటి విధంగా ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లు ప్రతిపాదించి పార్లమెంటులో యాక్సెప్ట్ చేయాలన్నటువంటి ప్రతిపాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇది మీ యొక్క హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నాం కాబట్టి పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కువ సమయం తీసుకుంటా ఉన్నాను, క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక ఎవరైనా ఒక ముస్లిం వక్ఫ్ కానీ డొనేట్ చేయాలి అని అంటే ప్రాక్టీసింగ్ ముస్లిం అయి ఉండాలి. గతంలో ఈ యొక్క నిబంధన లేదే. అంటే 5 సంవత్సరాల పాటు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉంటే అప్పుడు అతనికి ఆ రైట్ వస్తుంది. ఇప్పటి వరకు లేనటువంటి ఆ నిబంధన ఇప్పుడు ఎందుకు? ఈ యొక్క ప్రాక్టీసింగ్ ముస్లిం అన్నటువంటిది మిగతా ఏదైనా రిలీజియన్స్లో ఉన్నదా? ఎందుకు ఈ ఒక్కదానిలోనే పొందుపరుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.